మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్యే మరియు సూపరింటెండెంట్ ఆఫ్ మెదక్ జిల్లా డాక్టర్ సునీత, హెచ్వైడీలు, ప్రొఫెసర్లు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జెండా కార్యక్రమం తర్వాత మైనంపల్లి రోహిత్ గారి చేతుల మీదుగా సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండే 24 గంటలు సిటీ మన జిల్లా ఆసుపత్రిలో ఉంటుందని ఆయన మాట్లాడారు. ఇటీ అవకాశాన్ని అందరూ మెదక్ జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మైనంపల్లి తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు శానిటైజర్ సిబ్బంది బాలరాజు, శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ కొత్తగా మన మెదక్ నియోజకవర్గంలో మన మెదక్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇంతకుముందు సిటీ స్కాన్ మన దగ్గర లేకుండే నేను మెదక్ నా కుటుంబ సభ్యులు నన్ను గెలిపించినాక అందరూ బాగుండాలా, విద్యా వైద్యంని మెరుగుపరచాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా విద్యని వైద్యంని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా కొత్త సిటీ స్కాన్ బ్రహ్మాండమైన కొత్త టెక్నాలజీ సిటీ స్కాన్ మెషిన్ తెచ్చుకొని వాళ్ళ ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ విద్యా వైద్యాన్ని మెరుగుపరుచుకుంటూ మెదక్ని అభివృద్ధి దశలో ముందుంచుతూ ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.